వాక్యానికి సహాయకరంగా కీర్తన గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. కీర్తన గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని మనము చదువుకోబోతూ ఉన్నాం. 66వ అధ్యాయము. ఈ కీర్తన ఎవరు రాసినట్టుగా మనకు కనపడదు, కానీ ఈ కీర్తనకు ఒక మంచి విశేషం ఉంది. కీర్తనకు ఉన్న ఒక గొప్ప విశేషము ఏంటంటే, దేవుడు అబ్రహాముని పిలుచుకున్నాడు. ముందుగా ఆయన పేరు అబ్రాము. అబ్రాముని విగ్రహాలు చేస్తూ ఉండేవాడు. తన ఇంటి నుండి దేవుడు అబ్రాముని పిలిచాడు. నీ బంధువుల ఇంటి నుండి, నీ కుటుంబీకుల దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి కూడా దేవుడు అబ్రాముని బయటికి రమ్మని చెప్పాడు. ఎందుకు అంటే ఆయన యొక్క గొప్ప రక్షణను ఇవ్వటానికి, మానవాళి యొక్క రక్షణ ప్రణాళిక కోసము ఈ రెండు కారణం కొరకు దేవుడు అబ్రహాముని పిలిచాడు. అబ్రహాముని పిలిచిన తర్వాత అబ్రహాము మాటని జ్ఞాపకం చేశాడు. అదేంటంటే, నీవు నీ ద్వారా, నీ కుటుంబం ద్వారా సమస్త వంశములు, ప్రపంచంలో ఎన్ని ప్రజలు, ఎంతమంది ప్రజలు ఉన్నారో వారందరూ కూడా దీవించబడతారని చెప్పి దేవుడు అబ్రహాముకు ఒక మాటను జ్ఞాపకం చేశాడు. గమనించిన, అబ్రహాము యూదుడు కాడు, అబ్రహాము ఒక అన్యుడు. చాలా వందల సంవత్సరాల తర్వాతనే ఇశ్రాయేలులకు యూదులు అని పేరు వచ్చింది. అతను విగ్రహాలు చేసుకుంటూ ఉండేవాడు. వారి కుటుంబం కూడా అదే వృత్తిలో ఉండేది. అదే వృత్తిలో వారు ఉంటుండగా దేవుడు అబ్రహామును బయటికి పిలిచాడు. ఎందుకు పిలిచాడంటే, నీవు నా ప్రజలుగా నీవు ఉండాలి, నీవు నీ కుటుంబము, నేను ఒక దేశంగా చేస్తాను, నీకు ఒక భూమిని నేను ఇస్తానని చెప్పి అబ్రహామును పిలిచాడు. గమనించండి, అబ్రహాముతో పాటు అంతటిని రక్షించుకోవడానికి ఆయన కుమారుడిని యేసుక్రీస్తు వారిని పంపడానికి దేవుడు ప్రణాళిక వేసుకున్నారు. ప్రపంచంలో ఉన్న ఏ మత గ్రంథాల్లో కూడా రక్షకుడు అని మనకి ఎవరొకరు కనిపించరు. ప్రపంచంలో ఉన్న అన్ని యొక్క మతాల్లో మనం ఏం చూస్తాము అంటే, ఎవరు కర్మకు వారే బాధ్యులు, నువ్వు చేసిన చెడ్డ పనులకు మంచి క్రియలు నువ్వే చేసుకుని నువ్వే ఎలాగైనా సరే బయటికి రావాలి. అయితే కేవలము బైబిల్ గ్రంథంలో మాత్రమే మనకి రక్షకుడు కనిపిస్తాడు. ఆయన రక్షణను తన ప్రజలకు ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక మరి ఎక్కడా కూడా ఆయన రక్షణను మనము చూడం. ఈరోజు 66వ అధ్యాయంలో మనం ఏం చూడబోతున్నాము అంటే, దేవుడు తన ప్రజలను రక్షించుకున్నాడు. ఆయన రక్షణను బట్టి మనం ఆయనకి స్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. మనం చనిపోగానే ఆయన రాజ్యంలో ఉంటామనే గొప్ప నిరీక్షణను ఆయన మనకు దయచేశాడు. ప్రపంచంలో ఎవరికి కూడా ఈ ధన్యత లేదు. ఈ ధన్యతను కేవలము దేవుడు మనకు మాత్రము ఆయన దయచేశాడు. అయితే ఈ ధన్యతలు కేవలం యూదులు మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా ఈ రక్షణను దేవుడి వరకే దయచేశాడు. దేవుని మనము ఆదివారం ఉదయము ఆయన స్తుతించడానికి, ఆయన గణపరచడానికి గొప్ప కారణం ఏంటంటే, ఆ గొప్ప రక్షణలో దేవుడు మనలందరినీ కూడా భాగం చేశాడు. ఈ 66వ కీర్తన మనల్ని దేనికి ఎంకరేజ్ చేస్తుంది అంటే, చూడండి, 66వ అధ్యాయము మొదటి వచనంలో ఈ మాట మనకి జ్ఞాపకం చేసుకున్నాం. సర్వలోక నివాసులారా అని చెప్పి బైబిల్ జ్ఞాపకం చేస్తూ ఉంది. ఎవరిని ఈ యొక్క గ్రంథం పిలుస్తుంది అంటే, ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం వాళ్ళందరినీ కూడా, ప్రతి ప్రాంతంలో ఉన్న వారందరినీ కూడా ఈ 66వ అధ్యాయం పిలుస్తుంది. సర్వలోక నివాసులారా, దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి, ఆయన కీర్తించమని, సంతోషంతో పాడమని చెప్తుంది. ఏంటి మనకున్న సంతోషం అంటే, తన ప్రజలకు ఆయన ఇచ్చిన గొప్ప రక్షణ. ఆ సంతోషంతో మనము ఆయనకి స్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. తర్వాత లైన్ చూడండి, ఆయన నామ ప్రభావము కీర్తించుడి. ఈరోజు 66వ కీర్తన దేనికి మనల్ని ఆరాధనకి పిలుస్తుంది అంటే, దేవుడు మనకి ఏమి చేశాడో చేయలేదో పక్కన పెడితే, అసలు ఆయన ఏమై ఉన్నాడో అన్న దానిని
66వ అధ్యాయము మనల్ని అర్థం చేసుకోమని చెప్తూ ఉంది. దేవుడు మనకి కనిపించినా కనిపించకపోయినా ఆయనే మన జీవితంలో ఈ కార్యం చేశాడా చేయలేదా అని మనం గుర్తించకపోయినప్పటికీ కూడా ఆయన దేవుడిగా ప్రతిష్ఠించబడుతూ ఉన్నారు. అందుకని ఈ 66వ కీర్తన ఏం చెప్తుందంటే, సర్వలోక నివాసులారా మీరందరూ వచ్చి ఆయన్ని ఆరాధన చేయుడి. ఈ కీర్తన ఎవరైతే రాశారో వారు 8వ వచనంలో ఏమంటున్నారు చూడండి. జనములారా అని మరలా పిలిచారు. లోక నివాసులందరినీ పిలుస్తూ, జనములారా మా దేవుణ్ణి సన్నుతించుడి, గొప్ప స్వరముతో ఆయన కీర్తి వినిపించుడి. ప్రపంచంలో ప్రతి మతంలో ఉన్నవారు ఏమంటున్నారు అంటే, మన భారతదేశంలో మరి ముఖ్యంగా మేము ఒక మార్గము, ఈ భారతదేశానికి మేము మార్గము, అమెరికా దేశానికి తెల్లోడి దేవుడు, చైనాకి వారి యొక్క విధానాలు, ఆఫ్రికా దేశంలో ఇంకొకరు, ఈ రాష్ట్రానికి ఇంకొకరు అని చెప్పి ఈ భారతదేశంలో మనం ఏం చూస్తాము అంటే కేవలం దేవుళ్ళను ప్రాంతాలకి, రాష్ట్రాలకి, దేశాలకి విభజించబడినట్టుగా చూస్తూ ఉన్నాం. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ఈ దేశంలో ఉన్నవారు పూజించేవారు ఏమాత్రము కూడా సృష్టిని చేసిన వారు కాదని తమకు తామే వారు చెబుతూ ఉన్నారు. అర్థమవుతుందండి? తమకు తామే చెబుతూ ఉన్నారు. అయితే బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు ఆయన ఇస్తున్న మాట ఏంటంటే, సర్వలోక నివాసులారా. ఇది ఎందుకు ఈ 66వ కీర్తన బట్టి మనం ఎందుకు స్తుతించాలి అంటే దేవుణ్ణి, 66వ కీర్తన దేవుడు మనలందరినీ రక్షించుకున్నందుకు ఆయన్ని మన స్తుతులు చెల్లించమంటున్నాడు. జనములారా మా దేవుని సన్నుతించుడి. కేవలము మనము ఆయన్ని స్తుతించడం మాత్రమే కాదు, ఈ కీర్తన ఆరాధనలో ఇంకో భాగం ఏంటంటే, మనము ఆరాధించేతో పాటు మనతో పాటు ఇంకొంతమందిని కలిసి తీసుకువెళ్ళడము ఇంకా గొప్ప ఆరాధన అవుతుంది. ఎందుకంటే ఆయన అంత మహోన్నతమైన వాడు, మనం ఆయన్ని ఆరాధన చేస్తూ ఉన్నాము. అంత మహోన్నతమైన వాడిని మనం మాత్రమే కాదు, మనతో పాటు ఇంకా అనేక మంది ఆరాధించేలాగా చేయటము ఇంకా గొప్ప ఆరాధన అవుతుంది. మన విషయంలో ఇంకా గొప్ప ఆరాధన అవుతుంది. మనం ఆరాధిస్తే ఆయన తక్కువే, మనతో పాటు ఇంకా అనేక మంది రండి, ఇంత గొప్పవాడిని ఆరాధిద్దాం రండి. చూడండి, ఏదైనా గొప్ప విషయము చూసేదానికి వెళ్ళినప్పుడు ఒకళ్ళమే వెళ్ళము. ఏదైనా గొప్ప విషయం చూడడానికి వెళ్ళినప్పుడు చాలామంది తీసుకెళ్తాం. ఎందుకంటే అందరం కలిసి అది చూద్దాము, అందరం కలిసి దాన్ని అనుభవిద్దాము అని చెప్పి, ఏదన్నా బర్త్డే కానీ ఏదైనా ఒక మంచి అకేషన్ వస్తే కేవలం మనం ఒక్కలమే భోజనం చేయము, మనం ఏం చేస్తామంటే ఊరంతా పిలుచుకుంటాము. ఎందుకంటే అకేషన్ పెద్దది, రోజు వాళ్ళ పిలవం కదా, రోజు పిలుస్తాము అందరిని భోజనాలకి. రోజు మనం మాత్రమే తింటాం, మన కుటుంబం తింటాం. కానీ ఇంట్లో పెళ్లి కానీ బర్త్డే కానీ వగైరా ఏదైనా ఫంక్షన్ వస్తే మనం ఏం చేస్తామంటే కేవలము మనం మాత్రమే భోజనం చేయము, మనం ఏం చేస్తామంటే ఊరంతటిని పిలుస్తాము. ఊరంతటిని ఎందుకు పిలుస్తామంటే ఈ అకేషన్ పెద్దదే. ఒక మెచ్యూర్ ఫంక్షనో, లేకపోతే పెళ్ళో, లేకపోతే బర్త్డేనో, లేకపోతే ఎవరైనా చనిపోయారనో పెద్ద అకేషన్కి అందరం ఎందుకు పిలుస్తామంటే అకేషన్ పెద్దది కాబట్టి. అలాగే ఇప్పుడు మనం చూసే అంశం ఏంటంటే, సర్వలోక నివాసుల దేవుని గురించి ఉత్సాహ గీతము పాడుడి. 8వ వచనంలో ఏముందంటే, జనములారా మా దేవుణ్ణి సన్నుతించుడి. ఎందుకు అందరిని పిలుస్తున్నాడు అంటే, మేము చేయబోయే ఆరాధన ఇది చాలా గొప్పది, మేము సేవించే దేవుడు చాలా ఉన్నతమైన వాడు గనుకనే ఏం చేస్తున్నారంటే మొత్తం అందరినీ పిలుస్తూ ఉన్నారు. ఊరంతా ఎందుకు ఫంక్షన్ అప్పుడు పిలుస్తారు అంటే, జరుగుతున్న అకేషను, జరుగుతున్న సందర్భము చాలా పెద్దది కాబట్టి ఊరంతా పిలుస్తున్నారు. అలాగే ఈ కీర్తన 66 ఏం చేస్తుందంటే, మనం ఆరాధించడం మాత్రమే కాదు, ఈ కీర్తనకారుడు ఎవరెవరిని పిలుస్తున్నాడు అంటే సర్వలోక నివాసులను, జనములందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడు. ఏమని పిలుస్తున్నాడు? గొప్ప స్వరముతో ఆయన కీర్తి వినిపించుడి. గొప్ప స్వరముతో ఆయన కీర్తి వినిపించుడి. సో సేవకులంగా మేము నూతనమైన వారిని మందిరంలోనికి నడిపించండి అని ఎందుకు చెప్తున్నాము అంటే కేవలం ఈ కారణం కోసమే. ఈ అకేషన్ పెద్దది, ఈ సందర్భం చాలా పెద్దది, ఇది చాలా గంభీరమైనది. చూడండి ఈ కీర్తన ఇంకే మనం చూస్తున్నాము. 3వ వచనం చూడండి ఏముందో, ఇలాగూ దేవునికి స్తోత్రము చెల్లించుడి. సో దేవునికి స్తోత్రము చెల్లించే దాంట్లో బైబిలు
ఒక రూల్ పుస్తకం ఇస్తుంది, విధానాన్ని నేర్పుతుంది, గైడ్ లైన్స్ ఇస్తుంది. ఇలాగూ దేవుని ఆరాధన చేయండి, ఎలా పడితే ఇలా కాదు, మీకు తోచినట్టుగా కాదు, దేవుని అజ్ఞానంగా చేయకూడదు, ఆయనకి వ్యతిరేకంగా చేయకూడదు, మనకి తోచినట్టుగా చేయకూడదు. చాలా మంది ఏమంటారంటే నాకు ఇలా అనిపిస్తుందండి, నాకు ఇలా తోచుతుందండి. దయచేసి గమనించండి, దేవుని వాక్యం చెబుతుంది ఆయనను ఇలాగూ కీర్తించుడి అని చెబుతుంది. సో ఎలాగా అనేది కింద చెబుతూ ఉన్నాడు. దయచేసి అందరూ కూడా మీ బైబిల్ గ్రంథాన్ని చూస్తేనే కానీ ఈ వచనాలు ఏమాత్రం మనకు అర్థం కావు. ఓకేనండి. సో ఏమన్నాడు చూడండి, 3వ వచనం 2వ లైన్లో, నీ కార్యములు ఎంతో భీకరమైనవి, నీ కార్యములు ఎంతో భీకరమైనవి. దయచేసి గమనించండి, దేవునికి ఎర్ర సముద్రాన్ని పాయలు చేయడము, మన్నాను కురిపించడము, పూరేడు పెట్టెల్ని కురిపించడము, యోర్దాను నదిని దాటించడము, ఈ అద్భుతాలు కన్నా ఆయన యొక్క సృష్టి, రక్షణ, అటు తర్వాత నిత్య జీవము, ఇవి ఆయన దృష్టిలో భీకరమైన కార్యాలు. ఇవి దేవుని దృష్టిలో భీకరమైన కార్యాలు. చార్లెస్ స్పర్జన్ భక్తుడు దీన్ని వివరిస్తూ ఈ రీతిగా ఇలానే చెప్పాడు. ఏమని అంటే, నీ కార్యములు ఎంతో భీకరమైనవి. ఈ యొక్క 66వ కీర్తన ఎవరు పాడేవారంటే మరి ముఖ్యంగాను చూడండి, ప్రపంచంలో చాలా జాతుల వారు ఉన్నారు. అందులో ఒక జాతి వారు ఎవరంటే గ్రీకులు. 66వ కీర్తన ఎవరు పాడేవారు అంటే గ్రీకులు. ఎవరండి? గ్రీకులు. యూదులు కానివారు గ్రీకులు రక్షణ పొందారు. గ్రీకులు ఏం పొందారు? గ్రీకులు రక్షణ పొంది వారు ఏం చేశారు అంటే సంతోషముతో ఈ కీర్తనను ప్రతి ఈస్టర్ రోజున పాడేవారంట. ఏ రోజున? ఈస్టర్ రోజున. ఎందుకంటే ఈస్టర్ రోజున ఏమైందంటే ఈ రక్షణ కేవలము యూదులకు మాత్రమే కాదు, ఈ రక్షణ యావత్తు ప్రపంచానంతటికి అని మేము కూడా ఇందులో రక్షణ పొందామని చెప్పి గ్రీకులు ప్రతి ఈస్టర్ రోజున ఈ 66వ కీర్తన వారు చర్చిల్లో చదువుకుంటారంట. చూడండి, క్యాథలిక్ చర్చ్ ఉంది, ప్రొటెస్టెంట్ చర్చ్ ఉంది, తర్వాత గ్రీక్ ఆర్థడాక్స్ చర్చ్ అని ఉంది. ఎక్కువ రష్యాలో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? రష్యా ప్రాంతంలో, యూరోప్లో గ్రీక్ ఆర్థడాక్స్ చర్చ్ అని ఉంటుంది. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత యూదులతో పాటు రక్షణ పొందిన నెక్స్ట్ ఎవరంటే గ్రీకులే. వారు యూదులు కాదు, అన్యులు, మనకలాంటి వారే. వారందరూ ఏం చేశారని చాలా సంతోషించారు. ఏమనంటే ఇంత గొప్ప రక్షణలో మేము కూడా భాగమయ్యామని చెప్పి ఈ 66వ కీర్తన వాళ్ళు పాడుకుంటున్నారు. సో గ్రీకులు, అన్యులైన గ్రీకులు ఈ యొక్క 66వ కీర్తన పాడినప్పుడు భారతీయులము, తెలుగులైన మనము కూడా వారితో కలిసి 66వ కీర్తన మనం పాడవలసిన వారమై ఉన్నాం. ఎందుకు? ఇప్పుడు రక్షణ కేవలం యూదులకు మాత్రమే కాదు, ఈ రక్షణ ఎవరికి? మనందరికీ. గొప్ప విషయం దయచేసి గమనించండి, ప్రపంచంలో ఉన్న మతాలన్నీ కూడా నీ కర్మకి నిన్నే వదిలేస్తే కేవలం బైబిల్ గ్రంథంలో మాత్రమే రక్షకుడు మనకి కనబడతాడు, ఇంకెవరు కనబడరు. అయితే మన పాపాలకి మనల్ని వదిలేస్తే మనం ఎప్పటికీ కూడా మోక్షానికి చేరుకోలేం. ఎందుకని ఎవరు కూడా ఈ భూమి మీద ఉన్న వాళ్ళు పర్ఫెక్ట్ కాదు కదా. ఎవరు పర్ఫెక్ట్ కానప్పుడు మోక్షానికి ఎవరు వెళ్ళగలరు? అందుకని యేసు ప్రభువు ఏం చేశాడు అంటే ఆయన రక్షకుడుగా మనల్ని వచ్చాడు. ఇప్పుడు ఏత్రాని వాడు గోదావరిలో మునిగిపోతుంటే ఎవరు రక్షిస్తారు? ఈతరానోడు తను రక్షించుకోగలుడా? తను రక్షించుకోగలుడా? అయితే ఎవరు ఉండాలంటే ఈతరాని వాడికి ఈత వచ్చిన వాడు దూకి రక్షించాలి. అలాగే మానవులందరూ కూడా వెళ్ళిపోతుంటే నరకంలోనికి ఎవరు రక్షించగలరు? ప్రభు అన్నాడు, గుడ్డోడికి దారి చూపగలరా? లేడు కదా. అపరిశుద్ధమైన దేవుళ్ళ దేవతలు వీరు పరిశుద్ధంగా ఎలా నడిపించగలరు? అందుకనే మనకి రక్షకుడు ఉన్నారు. ఎవరున్నారు? మనకి రక్షకుడు ఉన్నారు. దయచేసి అర్థం చేసుకొని బాగా లోతుగా ఆలోచించాలి విషయాలని. అందుకనే గ్రీక్ చర్చ్ ఏం చేశారంటే ఆ రక్షణలో మేము కూడా భాగమయ్యాం. మాకు బోల్డ్ మంది దేవుళ్ళు దేవతలు ఉన్నారు. అపోలో దేవుడు ఉన్నాడు, సాక్రటీస్ లాంటి వారు ఉన్నారు. అయితే వారు మాకు ఎన్నడూకి రక్షణ ఇవ్వలేరు అని చెప్పి వారందరూ ఏం చేశారంటే ఇదిగో ఈ 66వ కీర్తన వారు పాట మొదలు పెట్టారు. సో ఈ ఆదివారము, ఈ 60వ ఆదివారం మనమందరం కూడా తెలుగోళ్ళు, మనమందరం భారతీయులము, మనమందరం తెలుగువారము, మనమందరం ఏం చేయాలంటే దేవా ఇంత గొప్ప రక్షణలోకి మమ్మల్ని కూడా మీరు చేర్చినందుకు మీకు వందనాలయ్యా అని చెప్పి పాడవలసిన వారమై ఉన్నాం. ఓకేనండి. సో ఆయన కార్యములు ఎలాంటివి అంట? భీకరమైనవి. ఏంటివి? ఏ విషయంలో భీకరమైనవి? ప్రపంచంలో ఏ మతము, ఏ మూల లేని రక్షణ ఆయన మనకి ఇచ్చాడు. ఆయన కార్యము చాలా భీకరమైనది. వీటికంటే ఎర్ర సముద్రం పాయల కంటే, మన్నాను కురిపించడం కంటే, పూరేడు పొట్టలు రావడం కంటే, ఇక ఏ అద్భుతము కంటే, సూర్యుడిని ఆపడం దానికంటే ఉన్నతమైన అద్భుతం ఏంటంటే నీ కార్యములు ఎంతో భీకరమైనవి. తర్వాత చూడండి ఇంకేముందో,
బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ వద్దకు వచ్చేదరు. బలాతిశయమును బట్టి శత్రువులంట దేవుని దగ్గరికి వస్తారంట శత్రువులు. ఏమండి, మరి ఫిలిప్పీ 2:11 చదువుతాం, ప్రతి నాలుక ప్రతి మోకాలు ఆయనకి వంగాలని చెప్తుంది. అయితే వారు ఎలా వంగుతారంటే ఇష్టపూర్వకం కాదంట. మరి ఆయన శక్తిని బట్టి తప్పదు, కానీ రక్షణ పొందిన మనము ఇష్టపూర్వకంగా ఆయనకి మొక్కేవారముగా ఉన్నాం. దాటుకుండా వచ్చేద్దాం. చూడండి, సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను నీ నామమును బట్టి నిన్ను కీర్తించును. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి. దేవుని ఆశ్చర్య కార్యములు ఏంటంటే అవి నరు ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన బేకరుడై ఉన్నాడు. ఇందాక ఏం చూసాం? బేకర కార్యములు అనగానే గొప్ప రక్షణ విషయం చూసాము. ఇక్కడ బేకర కార్యములు అనగానే ఇంకో విషయాన్ని ఇస్తున్నాడు. చూడండి, ఇది మనుషులకు సరిపోయేటట్టుగా ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను. జనములు కాలి నడకచే దాటిరి. జనములు కాలి నడకచే దాటిరి. దయచేసి గమనించండి. ఇక్కడ కీర్తనకారుడు ఏం చేస్తున్నాడంటే ఆయన కింద లైన్లో ఉంది చూడండి, అక్కడ ఆయన యందు మేము సంతోషించదమే. ఏమన్నాడు? అక్కడ ఆయన యందు మేము ఎక్కడ? ఎర్ర సముద్రం దాటి బయటకు వచ్చారే, సినాయి పర్వతం దగ్గర మరి పూరేడు పెట్టలు తిని బండలో నుంచి నీళ్లు తాగారే, యోర్దాన్లోనికి వచ్చారే. దేవుడు చరిత్రలో చేసిన గొప్ప కార్యములు అన్నిటినీ కూడా కీర్తనకారుడు చూపిస్తూ ప్రపంచానికి, ఇదిగో బైబిల్ చరిత్ర పుస్తకం. ఏ పుస్తకం అండి? బైబిల్ చరిత్ర పుస్తకం. చరిత్రలో ఏ రాజులు ఎప్పుడు పరిపాలించారు? పాత నిబంధన చదివితే మనకి ఏం అర్థమవుతుందంటే బైబిల్ కథల పుస్తకం కాదు. ఇది బైబిల్ చరిత్ర పుస్తకం. ఏ రాజు ఎప్పుడు పరిపాలించాడు, ఎవరిని పరిపాలించాడు? ఇశ్రాయేలు యొక్క చరిత్ర మనం పాత నిబంధన చూసినప్పుడు కేవలం ప్రపంచ చరిత్రను మనం చూస్తాం. సో అంచేత బైబిల్ కథలతో రాయబడింది కాదు. బైబిల్ దేంతో రాయబడింది అంటే బైబిల్ వాస్తవాలతోనూ సమయాలతోనూ బైబిల్ రాయబడిన గ్రంథం. అందుకనే ఈ చరిత్రను జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదిగో మీరు చూడండి, నేనేమి కథలు చెప్పట్లేదు. ఇదిగో చరిత్ర చూడండి. మా దేవుడు ఎట్లాగ ఐగుప్తులో నుంచి మమ్మల్ని బయట తీసుకొచ్చాడో. ఐగుప్తులు పిరమిడ్లు కట్టారు ఇశ్రాయేలీయులు. వారు 400 సంవత్సరాలు బానిసత్వంలో పిరమిడ్లు కట్టారు. అవన్నీ కూడా మన కంటికి కనిపిస్తున్నాయి. ఏమండి? సో అంచేత వాళ్ళు ఏమంటున్నారంటే అలాంటి దేశంలో నుంచి దేవుడు మమ్మల్ని బయట తీసుకొచ్చాడు. తర్వాత చూడండి 7వ వచనంలో ఏముందో, ఆయన తన పరాక్రమ కార్యముల వలన నిత్యము ఏలుచున్నాడు. తర్వాత ఏముందో చూడండి, అన్ని జనుల మీద ఆయన తన దృష్టి ఉంచి ఉన్నాడు. అన్ని జనుల మీద ఏముంచాడు? ఆయన దృష్టి ఉంచాడు. దేవుడు పాత నిబంధనలో యూదులతో మాత్రమే కాదు డీల్ చేసింది, చుట్టుపక్కల ఉన్న ప్రతి దేశంతో దేవుడు డీల్ చేశాడు. అశ్షూరులు వాడుకున్నాడు, బబులోనీల్ని వాడుకున్నాడు. చుట్టుపక్కల ఉన్న ఇశ్రాయేలు శత్రువులైన 10 దేశాలు ఉన్నాయి, వారితో కూడా దేవుడు డీల్ చేశాడు. అమ్మ అర్థమవుతుంది మీకు? ఈ వాక్యం వింటే తప్ప అర్థం అవ్వాలి, మాలు కూర్చుంటే అది ఏం అర్థం అవ్వాలి. వింటే దీనంత మధురమైంది ఇంకోటి ఉండదేక. దావీదు చెప్పాడు, జుంటి తేనెదారుల కంటే వెండి బంగారముల కంటే దేవుని వాక్యం ఎంతో మధురమైనది. ఆ సారం లోపలికి వెళ్తే తప్ప దానికి మధురం ఏమాత్రం కూడా తెలియదు. ఓకేనా? సో దయచేసి గమనించాల్సిన వెరీ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఈ 66వ కీర్తన. ఈరోజు ఏం చదువుకున్నాం మనం? 66వ కీర్తన చదువుతున్నాం. ఈ 66వ కీర్తన దేని గురించి అంటే ఆ గొప్ప రక్షణలో వాస్తవానికి పేతురు కొర్నేలి ఇంటికి వెళ్ళాడు. అపోస్తల కార్యములు 10వ అధ్యాయంలో ఏం చూస్తామంటే పేతురు ఎవరింటికి వెళ్ళాడు? కొర్నేలి ఇంటికి వెళితే కొర్నేలి ఇంటికి రక్షణ వచ్చింది. అప్పుడు మిగతా శిష్యులందరూ యూదులందరూ వచ్చి, ఏ పేతురు, కొర్నేలి ఇంటికి ఎలా వెళ్ళావు? నువ్వు అన్యుడు కదా, అన్యుడింటికి నువ్వు ఎలా వెళ్ళావు అని అనగానే వెంటనే పేతురు అంటాడు, ఏమన్నా తెలుసా, ఇదిగో ఆ ఇంటికి రక్షణ వచ్చింది. పరిశుద్ధాత్మ దేవుడు వారు రాగానే వారందరూ బాప్తిసం తీసుకున్నారు. ఈ రక్షణ కేవలం యూదులకు మాత్రమే కాదు, తెలుగోళ్ళకి, తమిళోళ్ళకి, వాళ్ళందరికీ కూడా అని చెప్పగానే వారందరూ కూడా ఆశ్చర్యపోయి ఈ రక్షణలో వారందరూ భాగమయ్యారని తెలుసుకున్నారు. అందుకని గ్రీకులు ఈ కీర్తనని వారి చర్చిలో ఈస్టర్ రోజున పాడారు. ఎందుకంటే ఈస్టర్ రోజు ఏం జ్ఞాపకం చేస్తుందంటే రక్షకుడు మా కొరకు తిరిగి లేచాడు. ఏమండి? ఆయన తిరిగి లేచాడనే మాటని జ్ఞాపకం చేస్తూ ఉంది. అలాగే ఈ 66వ అధ్యాయంలో దాన్ని బట్టి మనం కూడా సంతోషిస్తున్నాం. తెలుగువారముగా మనము కూడా ఈ రక్షణలో భాగమయ్యాము అనే విషయాన్ని తెలియజేస్తూ ఉంది. ఓకేనండి? అందులో మనం ఏం చూసాము? ఆయన బేకర కార్యములు చూసాము. తర్వాత చరిత్రలో ఆయన చేసిన కార్యాలు మనం చూసాము. తర్వాత 9వ వచనం నుంచి మనం చదువుకున్న చూడండి 9వ వచనంలో ఏముంది అంటే ఇక్కడ
దేవుడు తన బిడ్డలని ఎలా నడిపించుకుంటాడో మనం చూడబోతున్నాం. దేవుడు తన బిడ్డలను ఏ రీతిగా నడిపించుకుంటాడో అన్న విషయాన్ని మనం ఇక్కడ చూడబోతూ ఉన్నాం. ఏ రీతిగా నడిపించుకుంటాడో చూడండి ఒకసారి. జీవప్రాప్తులుగా మమ్మను చేసి మమ్ములను కలుగు చేసిన వాడు ఆయనే. దేవుడు మానవుల్ని సృష్టించాడు, అలానే వారిని పోషిస్తున్నాడు, నడిపిస్తున్నాడు. ఇశ్రాయేలును అలాగే నడిపించాడు. తర్వాత ఇశ్రాయేలు చరిత్ర కనుక మనం చూస్తే వారు ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో నుంచి తప్పిపోతూనే ఉన్నారు. ఎప్పుడు కూడా ఏం చేశారండి? ఇశ్రాయేలు దేవుని సన్నిధిలో నుంచి ఎప్పుడు కూడా తప్పిపోతూ. ఇశ్రాయేలు చరిత్ర మనం ఏం చూస్తామంటే దేవుడు వారిని ఎంతగానో దీవించాడు. అయితే వారు ఏం చేశారంటే ఆ దీవెనలన్నిటినీ పట్టుకుని ఇది మేము సంపాదించుకున్నాము అని చెప్పి వారు దూరంగా వెళ్ళిపోయి దేవునికి విగ్రహారాధన పాపంలో వారు మునిగిపోయారు. ఓకేనండి, వారు ఏం చేశారు? పాపంలో వారు మునిగిపోయారు. అయితే దేవుడు ఎప్పుడు కూడా ఇశ్రాయేలుని ఏం చేశాడు అంటే వారు ఎప్పుడు కూడా దెబ్బ కొట్టి మరలా తెచ్చుకున్నాడు, దెబ్బ కొట్టి మరలా తెచ్చుకున్నాడు. 10వ వచనంలో ఏమో రాయబడి ఉంది? దేవా నీవు మమ్మల్ని పరిశీలించి ఉన్నావు. దేవుడు ఏం చేశాడండి? సో దేవుడు మనల్ని పరిశీలించినప్పుడు మన హృదయాన్ని చూస్తాడు. దేన్ని చూస్తాడండి? దేవుడు ప్రతి ఉదయం మనల్ని పరిశీలిస్తాడంట, ప్రతి మధ్యాహ్నం మనల్ని పరిశీలిస్తాడు, ప్రతి సాయంత్రం దేవుడు మనల్ని పరిశీలిస్తాడు. దేవుడు ఇప్పుడు కూడా మనల్ని పరిశీలిస్తూనే ఉన్నాడు. ఏమండి? దేవుడు ఇప్పుడు కూడా మనల్ని ఏం చేస్తున్నాడు? పరిశీలిస్తున్నాడు. సో దేవుడు ఇప్పుడు మిమ్మల్ని పరిశీలిస్తుండగా మీరు ఎట్లా ఉన్నారు అది మీరు చెక్ చేసుకోవాలి. ఏమండి? దేవుడు పరిశీలించినప్పుడు మనల్ని శభాషణాలా? దేవుడు మనల్ని పరిశీలిస్తున్నప్పుడు చూడండి ఏం రాయబడి ఉందో, వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మును నిర్మలంగా చేసి ఉన్నావు. దేవుడు ఎంతగా మనం ప్రేమించాడో యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం నుంచి మీకు చదువుతాను. చూడండి, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నేడు నేను నిన్ను కని ఉన్నాను అంటున్నాడు నెహెమ్యాతో. అలాగనే మనతో కూడా అదే చెప్తున్నాడు, నేను మిమ్మల్ని కొని ఉన్నాను అంటున్నాడు సంఘమును. ఏమండి? నా విలువైన రక్తం చేత నేను నిన్ను కొని ఉన్నానని చెప్తున్నాడు. అయితే దేవుడు మనల్ని ఏ స్థితిలో తీసుకొచ్చాడు? పాపపు మురికిలో నుంచి మనల్ని తీసుకొచ్చాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ 7వ వచనంలో ఈ రీతిగా అంటున్నాడు. 16వ అధ్యాయం 7వ వచనం, మరియు నేల నాటబడిన చిగురు వృద్ధి అగునట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా నీవు ఎదిగి పెద్దదానివై ఆభరణ భూషితరాలవైతివి. దిగంబరివై వస్త్రహీనముగానున్న నీకు స్తనములేర్పడెను, తల వెంట్రుకలు పెరిగెను. మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండెను గనుక నీకు అవమానము కలగకుండా నిన్ను పెండ్లి చేసుకుని నీతో నిబంధన చేసుకొనగా నీవు నా దానివైతివి. ఇదే ప్రభువుకి యెహోవా వాక్కు. రక్షణ పొందిన మనం ఎప్పుడైతే బాప్తిజం తీసుకున్నామో దేవునితో ప్రమాణం చేశాము. ప్రతి ఆదివారం అపోస్తలుల బోధ వింటాను, అంటే వాక్యం వింటాను. ప్రతి ఆదివారము బలలో పాల్గొంటాను. ప్రతి ఆదివారము సహవాసంలో ఉంటాను. ప్రతి ఆదివారం ప్రార్థనలో ఉంటానని చెప్పి మన పాపములో ఉండగా దేవుడు మనల్ని రక్షించి దేవునితో ఈ ప్రమాణము మనము చేసి ఉన్నాము. అయితే ఏమైందంటే దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను ఆ స్థితిలో నుంచి నేను తీసుకొచ్చాను. నేను చూడండి 14వ వచనం కూడా చదువుకుందాం. 14వ వచనంలో దేవుడు ఏం రాస్తున్నాడో మన గురించి. నేను నీకు అనుగ్రహించిన నా ప్రభావము చేత నీ సౌందర్యము పరిపూర్ణము కాగా, నా ప్రభావము చేత నీ సౌందర్యము పరిపూర్ణము కాగా అన్ని జనులు దాన్ని చూచి నీ కీర్తి ప్రశంసించుచూ వచ్చారు. ఇదే ప్రభు యెహోవా వాక్కు. దయచేసి గమనించండి. అన్యజనులు క్రైస్తవులను చూచి, క్రైస్తవులు విశ్వాసులుగా అయిన తర్వాత, ప్రభువుని ఎరిగిన తర్వాత మన జీవితంలో అనేకమైన మార్పులు దేవుడు తీసుకొచ్చాడు. అదేంటది? ఒకప్పుడు ఆదివారం అంటే పిక్నిక్లకి, షికార్లకి, ఊర్లకి తిరిగే మనల్ని దేవుడు తన సన్నిధిలో ఆయన బిడలుగా మనల్ని చేసుకున్నాడు. ఆయన పరిశుద్ధమైన బలను మనకి ఇచ్చాడు. ఆయన పరిశుద్ధ బలను మనకి ఇచ్చాడు. మారు మనసును దయచేశాడు. మనలో మార్పును తీసుకొచ్చాడు. బాప్తిజం తీసుకున్న తొలినాడల్లో, తొలి రోజుల్లో ప్రభువు కొరకు చాలా రోషంగా బ్రతుకుతారు. ప్రభు సేవ కొరకు, పరిచర్య కొరకు తొలినాళ్ళల్లో. అయితే రోజులు గడిచే కొద్దీ ఏమవుతుందంటే మరలా లోకంలో పడిపోయింది. ఇశ్రాయేల్ దేశం
సేమ్ స్థితి మనది కూడా. సో సంఘము ఎప్పుడైతే ఈ రీతిగా ఎలా అయిపోయిందో, దేవుడు అంటున్నాడు సంఘము ఆత్మీయ వ్యభిచారంగా పిలుస్తున్నాడు. దేవుణ్ణి ప్రేమించడం విడిచిపెట్టి ఎప్పుడైతే మన సంతోషాలు లోకం మీదకి వెళ్ళిపోయినాయో ఆత్మీయ వ్యభిచారంగా దేవుడు పిలుస్తూ ఉన్నాడు. గమనించండి, మీరు ఈ విషయం చాలా లైట్గా తీసుకోవచ్చు. ఏది? దేవుణ్ణి ప్రేమించాల్సిన రీతిగా ప్రేమించకుండా మీకు నచ్చినవి ప్రేమించుకోవడము మీరు లైట్గా తీసుకోవచ్చు, మీరు చాలా లైట్గా తీసుకోవచ్చు. కానీ దేవుడు దాన్ని లైట్గా చూడట్లేదు. అసలు ఆయన సంఘాన్ని చూసి అంటున్నాడు, నువ్వు కట్టుకున్న దానివి, నా రక్తంతో నేను నిన్ను కొన్నాను విలువగా. నిత్యము నేను నీతో పాటు ఉండడానికి, పరిశుద్ధమైన సంబంధంలో ఉండడానికి నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. లోకంలో చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ నేను ఎన్నుకోలా. గనులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, కానీ నేను వారు ఎవరిని ఎన్నుకోలా. కానీ నేను నిన్నే ఎన్నుకున్నాను. నేను నా కొరకు నువ్వు పరిశుద్ధంగా జీవించడానికి. నీకంటే తెలివైన వారు, టాలెంట్ ఉన్నవారు చాలామంది ఉన్నారు ఈ లోకంలో, అందమైన వారు ఉన్నారు, కానీ నేను వారు ఎవరు నేను చూడలేదు. నేను కేవలం వారందరిలో కేవలం నిన్ను మాత్రమే నేను చూశాను. నా పరిశుద్ధమైన బలను, నా శరీరమును పంచుకోవడానికి, నా బలను, నా యొక్క రక్తమును రాక్షరసంగా చేసి పంచుకోవడానికి నిన్ను మాత్రమే నేను ఎన్నుకున్నాను. ఎందుకంటే నీవు నా పక్షమున నిలబడతావని చెప్పి నేను ఎన్నుకున్నాను అని దేవుడు పిలుస్తూ అంటున్నాను మీతో. అయితే మనమందరము ఏం చేసాము అంటే ఆయన్ని తిరిగి ప్రేమించకుండా, చూడండి 15వ వచనంలో దేవుడు ఆయన బాధను ఎలా వ్యక్తపరుస్తున్నాడు. 15వ వచనంలో, అయితే నీ సౌందర్యమును నీవు ఆధారము చేసుకుని, అంటే నీవు కీర్తి వచ్చినందున నీవు వేశ్యవై దారిని పోవు ప్రతి వానితో బహుగా వ్యభిచరించుచు వచ్చితివి, పిలిచిన వానితోనెల్లా నీవు పోతివి. అంటే దాని అర్థం ఏంటంటే, విశ్వాసులు చాలా సందర్భాల్లో తెగిన గాలిపటం వలె ఎటు పడితే అటు వెళ్ళిపోతూ ఉంటారు. అటు ఫ్రెండ్స్ పిలిస్తే ఫ్రెండ్స్ వెళ్ళిపోతూ ఉంటారు. సహవాసము, ప్రార్థన, భక్తి, వ్యక్తిగత ప్రార్థన, దేవుని యందు భయభక్తులు, దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు అని దృష్టి, వీటితో ఏ పని లేకుండా స్నేహితులు పిలిస్తే లేకపోతే లోకము పిలిస్తే వెంటనే జంప్ అయిపోయి వార్త పడి వెళ్ళిపోతున్నారు. ఇశ్రాయేలుడు అదే చేశారు. ఇశ్రాయేలు ఏం చేశారు అంటే, పిలిచిన వారు తెల్లా వారు విగ్రహార్పితమైన వ్యభిచారం చేసి ఉన్నారంటే, దేవుడు నాదానిగా చేసుకున్నప్పుడు నీవు వెళ్ళి లోకముతో ఎలా సాంగత్యం చేస్తావు? కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా బల్ల విషయంలో దేవుడు అంటాడు, ఇదిగో నువ్వు దేవుని బలలో పాల్గొంటూ దయ్యముల బలలో కూడా నీవు పాల్గొంటున్నావు, అందుకనే మీలో చాలా మంది రోగులైరి, ఇంకొంతమంది నిద్రించిరి అంటూ ఉన్నాడు. అర్థమవుతుందండి? ఇక్కడ దేవుని హృదయము వినడానికి వచ్చిన మనమందరము కూడా ఇంత గొప్ప రక్షణను 66 కీర్తనలో మనకి ఇచ్చాడు. గ్రీకులు సంతోషిస్తూ ఉన్నారు, అలానే మనము కూడా సంతోషిస్తూ ఉన్నాము. కానీ మనం ఏం చేసామంటే, ఈ యొక్క గొప్ప ఔన్నత్యము మనం పొందుకున్న తర్వాత, క్రీస్తును పొందుకున్న తర్వాత, ఆయన దీవెన, నీతి, ఆశీర్వాదం పొందుకున్న తర్వాత మనం ఏం చేస్తున్నామంటే, లోకం వైపు చూస్తుండగా దేవుడు అంటున్నాడు, నీ సౌందర్యము నీవు ఆధారం చేసుకుని, నీకున్న వాటిని నువ్వు ఆధారం చేసుకుని, నీకు కీర్తి వచ్చినందున నీవు వేశ్యవై దారిని పోవు ప్రతి వానితో బహుగా వ్యభిచరించుచు వచ్చితివి, పిలిచిన వానితో నెల్లా పోతివి. ఇది దేవుని హృదయము. సింపుల్గా చెప్పాలి అంటే ఇది దేవుని యొక్క బైబిల్ గ్రంథం. అంటే ఆయన హృదయము, ఆయన తలంపులను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. విడిచిపెట్టిన వారమై ఉన్నాం. అయితే దేవుడు ఆయన కృప ఏంటో చూడండి 10వ వచనంలో, అయితే మనమందరం తొలగిపోయినందున దేవుడు అంటున్నాడు, దేవా నీవు మమ్మల్ని పరిశీలించి ఉన్నావు. పరిశీలించి ఉన్నప్పుడు మనం ఎలా కనబడుతున్నాము? ఆయన దృష్టిలో నీతి న్యాయములు కలిగిన వాడిగా కనబడుతూ ఉన్నామా? దేవుడు మనల్ని పరిశీలించినప్పుడు మనం ఎలా కనబడుతూ ఉన్నాము? చెప్పండి. నిన్న ఏమేం చేశారు మీరు? మొన్న వారం ఏమేం చేశారు? దేవునికి సంతోషకరమైన పనులు చేశామా? దేవునికి ఇష్టమైన చూసామా? మన నోరు ఆయన్ని ఘనపరిచేటట్టుగా మన నోరు ఉందా? లేక మన నోరు దోషణలతో నిండి ఉందా? మన మనసు అసూయ పగతో నిండి ఉందా?
ప్రేమ, క్షమాపణ, సమాధానములతో నిండి ఉందా? పోయిన వారాన్ని బేరీజు వేసుకొని చూసినప్పుడు మన హృదయం ఏ రీతిగా ఉంది? దేవుడు అంటున్నాడు, దేవా నీవు మమ్మల్ని పరిశీలించి ఉన్నావు. ఓ విశ్వాసి గమనించు, దేవుడు నిత్యము కూడా నిన్ను పరిశీలిస్తూ ఉంటాడు. పాపము చేస్తున్నావు అనే భారము కలిగి, ప్రభువా ఇందులో నుంచి నేను బయటికి తీసుకొచ్చాయి అనే హృదయము కనుక మీకు లేకపోతే, ఇశ్రాయేలుకు లేకపోవడం వలన ఏం జరిగిందో చూడండి ఒకసారి. 11వ వచనము, నీవు బందీ గృహంలో మమ్మల్ని ఉంచితివి. ఏం చేశాడు దేవుడు? వారిని చెరలోకి నడిపించాడు, బానిసత్వం చేశారు. మా నడుముల మీద గొప్ప భారము పెట్టితివి, నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి, మేము నిప్పుల్లోనూ నీళ్ళలోనూ పడితిమి. ఎందుకంటే దేవుడు వారిని డిసిప్లిన్ చేశాడు. తర్వాత అంటున్నాడు, అయినను నీవు సమృద్ధి గల చోటుకి మమ్ము రప్పించి ఉన్నావు. ఇదే దేవుని కృప. దానియేలు అంటాడు, దేవా మా వైపు నీ చలని చూపు మా మీద పడనిమ్ము, మాకు అర్హత ఉందని చెప్పి నీ సన్నిధిలో మేము ప్రార్థన చేయట్లా. నీవు కృప కలిగిన, ప్రేమ కలిగిన వాడు కనుక మమ్మల్ని మీరు పరిశీలించినప్పుడు మేము దోషులుగా కనబడినప్పటికీ మా ప్రార్థనలకు సమాధానము దయచేయండి అని ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు? దానియేలు ప్రార్థన చేశాడు. అందుకనే దేవుని వాక్యం జ్ఞాపకం చేసుకొని చూడండి, దేవుని బిడ్డలంగా ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. దూరంగా వెళ్ళిపోయాం, దేవుడు డిసిప్లిన్ చేసి మరలా మనల్ని ఆయన సన్నిధిలోకి తీసుకొచ్చాడు. అయితే మనం ఆయన అడగల, దేవ మమ్మల్ని రక్షించుమని. ఆయన ప్రేమ కొలది, కృప కొలది మరలా మనల్ని రక్షించాడు. అర్థమవుతుందండి? ఆత్మతో వినాలి, పరిశుద్ధాత్మ దేవునితో. ఒట్టి శారీరకంగా విన్నారనుకోండి, దేవుని విషయాలు అర్థం అవ్వవు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయాలు మనకు అర్థం చేయించాలి. అందుకని బైబిల్ చెబుతుంది, చెవి కలిగిన వాడు వినుగాక. ఏమండి? చెవి కలిగిన వాడు వినుగా. అందరికి చెవులు ఉంటాయి. ఈ యొక్క మైక్ శబ్దము అందరి చెవుల్లోకి వెళ్తుంది. కానీ చెవి కలిగిన వాడు వినుగాక అంటే అర్థం ఏంటంటే, కేవలము మరి పరిశుద్ధాత్మ దేవుని యొక్క చెవులు మనకు ఉంటేనే తప్ప ఈ వాక్యాలు హృదయములోనికి చేరుకోవు. చెవుల వరకు చేరుకుంటాయి కానీ హృదయంలోకి చేరుకోవు. నిజమే కదా అనే రియలైజేషన్ ఎప్పుడు వస్తుంది అంటే, పరిశుద్ధాత్మ దేవుడు అది మనకు తీసుకురావాలంటే ఆయనకి మనం చోటు ఇవ్వాలి. ఆయనకి మనం చోటు ఇవ్వకుండా చాలా పెట్టేసాం అనుకోండి, మన ఇల్లు, మన పనులు, లేకపోతే వ్యవహారాలు ఇవన్నీ అడ్డంగా పెట్టేస్తే దేవుడు రాడు. ఇదిగో నేను తలుపు యొద్ద నుండి తడుతూ ఉన్నాను, ఎవడైనా ఉన్న స్వరము విని ఎడల నా తలుపు తీస్తే వానిలోకి వచ్చి నేను సహవాసము చేస్తానని చెప్పాడు. అందుకనే ఈ 61వ కీర్తన దైవికమైన విషయాలు మనకు అర్థం కావాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయాలి. అప్పుడే ఈ విషయాలు మనకి జ్ఞానం కలుగు చేస్తాయి. మామూలుగా కూర్చొని విన్నామా, ఏ ఒక్క మొక్క కూడా మనకు అర్థం కాదు. ఎందుకంటే సాతానుడు నీ పక్కనే ఉన్నాడు, ఎత్తుకుపోతూ ఉంటాడు. ఏ విత్తనం అయితే ఇందులో పడుతుందో ఇటువైపు నుంచి గొట్టం పెట్టేశాడు, వెంటనే లాగేస్తాడు. సాతానుడు ఎప్పుడు కూడా నీ పక్కనే కూర్చొని వెంటనే లాగేస్తూ ఉంటాడు. లోపలికి వెళ్ళనివ్వడు. అది సారము తీసుకోదు. విత్తనము లోపలికి వెళ్ళనివ్వకుండా సాతానుడు లాగేస్తాడు. అందుకని వాక్యం వినే ముందే పరిశుద్ధాత్మ దేవుని అడగాలి, పరిశుద్ధాత్మ దేవుడా నాకు సహాయం చేయండి, ఈ వాక్యం నాకు అర్థం చేయించండి. 61వ కీర్తనలో ఏం నేర్పిస్తున్నావు? లేదంటే సాతానుడు నీ పక్కనే కూర్చొని మొక్క కూడా అర్థం కానివ్వడు, ఒక మొక్క కూడా అర్థం కానివ్వడు. అంచేత పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో దేవుని వాక్యం వినవలసిన వారమే. చివరిగా ఈ మాటతో నేను ముగిస్తాను, దయచేసి గమనించండి. 20వ వచనం చూడండి. మనం తప్పిపోయాము, గొప్ప రక్షణ మనకి దయచేశాడు, ఆ గొప్ప రక్షణలో మనమందరం భాగమయ్యాము. 20వ వచనం అంటున్నాడు, దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యొద్దుని తన కృపను. ఇక్కడ కీర్తనకారుడు దేన్ని బట్టి సంతోషిస్తున్నాడు అంటే, తప్పిపోయాము, దేవుడు ఆయన కృపలో మళ్ళీ వెనక తీసుకొచ్చాడు. అదేమీ మన బట్టి కాదు, ఆయన మనతో చేసిన వాగ్దానాన్ని బట్టి. నేను నిన్ను ఎన్నడను విడువను అని చేసిన వాగ్దానాన్ని బట్టి మళ్ళీ వెనక తీసుకొచ్చాడు. తప్పిదమ్ము చేసిన తర్వాత, పాపం చేసిన తర్వాత లోపల భారం ఎందుకు వస్తుందో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు ఆ భారాన్ని కలుగు చేస్తారు కాబట్టి.
అందుకని చివరి మాట చూడండి, ఆయన సన్నుతింపబడునుగాక. ఎందుకు అంటే ఆయన నన్ను విడిచిపెట్టలేనందువలన నేను ఆయన్ని ఘనపరుస్తూ ఉన్నాను. మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని విడనాడలేదు, ఆయన చేసిన వాగ్దానాన్ని మా ఎడల నెరవేర్చాడు కనుకనే మేము ఆయనను నమ్ముకొని ఉన్నాము. ఏమండి, దయచేసి గమనించండి. మీకు మాట చెప్తాను. దేవుడిచ్చిన తలంపు, మరి మందిరంలో సంఘం ఉంటుంది. ఎందుకంటే దేవుని వాక్యం వినేవారు, అర్థం చేసుకునేవారు కొంతమందే ఉంటారు. అంచేత మరి ఆనాడు ప్రభు యొక్క బోర మోగినప్పుడు ఎవరు వింటారో తెలుసా? స్వరాన్ని. రక్షణ పొందిన వారు మాత్రమే స్వరాన్ని విని పైకి వెళ్తారు, మిగతా వారు ఇక్కడ విడిచిపెట్టబడతారు. ఎవరైతే దేవుని వాక్యాన్ని వినే చెవులు ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు, బైబిల్ చెప్తుంది, ఆత్మ లేనివాడు నావాడు కాడు. ఎవరంటండి? ఆత్మ లేనివాడు నావాడు కాడు అని బైబిల్ చెప్తుంది. సో అంచేత ఈనాడు పరిశుద్ధాత్మ దేవునికి మీకున్న సంబంధం ఉందా? దేవుని వాక్యం మీ హృదయంలోకి వెళుతుందా అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. లేదా బైబిల్ చెప్తుంది ఆత్మ లేనివాడు నావాడు కాడు. రేపొద్దున్న మరి యేసు ప్రభు మధ్య ఆకాశంలోకి వచ్చి సంఘాన్ని ఆయన ఎత్తుకుంటున్నప్పుడు, ఆ బోర్లు మోగినప్పుడు కేవలం విశ్వాసకి మాత్రం వినపడతాయి. విశ్వాస కాని వ్యక్తికి అవి ఏ మాత్రం కూడా వినబడవు. ఇక్కడ ప్రకటించబడుతున్న వాక్యం ఎలాగైతే అవిశ్వాసాలకు వినపట్లేదు, వినని వారికి ఎలాగైతే వినపట్లేదు, భౌతిక చెవులుండి ఆత్మీయ చెవులు, పరిశుద్ధాత్మ దేవుడిచ్చే చెవులు ఎలాగైతే వినపట్లేదు, అలానే ఆ బోర స్వరం కూడా వినపడదు. గుర్తుపెట్టుకోండి. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు ఉన్నాయి. 7 సంఘాలకి కూడా చివరిలో ఏంటంటే తెలుసా? చెవి కలిగిన వాడు వినుడుగాక. ఇది ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకి పత్రికలు రాస్తే 7 సంఘాలకు ఉన్న చివరి లైన్ ఏంటంటే ఆత్మ కలిగిన వాడు, చెవి కలిగిన వాడు వినుడుగాక అని అనంది. ఆ మాట ఎందుకు ఉందంటే ఇప్పుడు ఇక్కడ ఎవరికైతే దేవుని స్వరం వినపడదో అక్కడ బోర స్వరం కూడా వినపడదు. గుర్తుపెట్టుకోండి. అంచేత ఆత్మ లేనివాడు నావాడు కాడు అని బైబిల్ జ్ఞాపకం చేస్తుంది. కనుక మనమందరం కూడా దేవుని వాక్యమును మరి నిజముగా చెవి కలిగిన వాడు వినుడుగాక అటు రీతిగా ఉండాలని దేవుని వాక్యం మనకి జ్ఞాపకము చేస్తూ ఉన్నది. ఏమండి, విచారకరం ఏంటి తెలుసా? మరి చాలామంది అన్యులు మనం వెళ్ళి పిలుస్తున్నప్పటికీ కూడా దేవుని సన్నిధికి ఎందుకు రాలేరంటే వారికి ఈ లోకంలోనే ఏదైనా గొప్ప కార్యం వారికి జరగాలి, ఈ లోకంలోనే గొప్ప కార్యం వారికి జరగాలి. అందుకని చాలామంది అన్యుల్ని పిలుస్తూ ఉంటాం. అమ్మా ప్రభు నమ్ముకొని అంటే మాకేంటి దేవుడు మాకేం చేశాడు, మాకేంటి, వీళ్ళందరి లెక్క రేపు దేవుడు తెలుస్తాడు. ఎందుకంటే విశ్వాసులు అంటే ఎవరో తెలుసా? ఆయన మాకేదో చేశాడని కాదు, కానీ శిలువ మీద మాకు రక్షణను ఆయన దయచేశాడు. మేము రక్షణ పొందాము, నిత్య జీవం ఉంది, అక్కడికి మేము వెళ్ళువారము, ఇక్కడ వారం మేము కాము. ఈ 61వ కీర్తన సంతోషం, ఆ సంతోషమే. ఈ 61వ కీర్తన సంతోషము, ఆ సంతోషమే. అంత గొప్ప రక్షణను దేవుడు మాకు దయచేస్తాడు. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రికలు దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది, ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యము చేసినట్లా రాబో ఉగ్రత నుంచి మీరు ఎలా తప్పించుకోగలరు? సో ప్రభు బలలోకి మనం వెళ్ళకముందు ఆయన దేని బట్టి సంతోషించాలి అంటే, దేవా నువ్వు నాకు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి మీకు వందనాలు. లోకంలో ఏ మతములో ఏ గ్రంథాల్లో కూడా రక్షకుడు లేడు, కేవలం ఒకే ఒక రక్షకుడు ఉన్నాడు. ఆయన మతాన్ని స్థాపించడానికి రాలా, మనల్ని పైకి తండ్రి వద్దకు తీసుకువెళ్ళడానికి ఆయన వచ్చాడు. రేపో మాపో మనందరం కూడా ఒకరోజు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిన వారమే, ఎవరు కూడా ఇక్కడ పర్మనెంట్. సో అంచేత గ్రీకులు సంతోషిస్తూ ఉన్నారు, తెలుగు వారమైన మనం కూడా ఈ గొప్ప రక్షణ బట్టి మనం కూడా సంతోషించి ఆ రక్షణకు సాదృశ్యంగా ఉన్న ఈ బలలో కూడా మనము పాల్గొందాం.